రా సింబల్ లో మనము ముందు వీడియోలో ఓకేనా ఈ ఫస్ట్ సెకండ్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మూడో దాని గురించి ఈ వీడియోలో మనం విందాం. ఈ సింబల్ అనేది మనం ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి? రా సింబల్ అనేది చాలా మంది ఈ రా సింబల్ అనేది చాలా మందికి కొంచెం డౌట్ గా ఉంటుంది. ఏ సందర్భంలో యూజ్ చేయొచ్చు? మొట్టమొదటిగా ఈ సింబల్ అనేది మనకి ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామంటే మొట్టమొదటిగా అక్షరాల్లో అక్షరాల్లో మనము చ్రా ఈ విధంగా యూజ్ చేస్తాం. చ్రాకి నెక్స్ట్ ట్రా ట్రా డ్రా డ్రా వీటికి మనం ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనం వీటికి ఎక్కువగా ఈ అక్షరాలని చ్రాకి నెక్స్ట్ వన్ ట్రాకి ఠాకి డ్రాకి డ్రాకి అనేది ఈ సింబల్స్ ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సింబల్ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా అని రాయాలి. సో డ్రామా అనగానే మొట్టమొదటిగా మనం డా అనే లెటర్ రాస్తాం. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి డ్రామా డా తర్వాత రా పలికింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కింద సింబల్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఈ సింబల్ అనేది ఇవ్వాలి. చూడండి సార్ డ్రా ఇంకా దీర్ఘం యాసిటీస్ గా ఇస్తాము. నెక్స్ట్ ఏంటి? డ్రామా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు రాష్ట్రము రాష్ట్రం రాదు. ఓకే లేదా రాష్ట్ర భాష అని రాయొచ్చు. లేకపోతే రాష్ట్ర సింపుల్ గా రాష్ట్రం రాదు. ఇప్పుడు చూడండి రాకి దీర్ఘం ఇచ్చాం. తర్వాత చూడండి రాష్ట్ర ఈ విధంగా ఇచ్చాం. అంటే ఇది మనకి సంస్కృత పదం అంటాం. సంస్కృత పదం. ఇవి నెక్స్ట్ క్లాస్ లో మనం దీని గురించి వివరిద్దాం. అంటే ఈ ట్రా అనేది మనకి ఇప్పుడు ట్రంక్ రాయాలి. ట్రంక్ రాయాలి. ట్రంక్ అని రాయాలి. సో ట్రంక్ రాసేటప్పుడు చూడండి మనం సింపుల్ గా ఈ విధంగా అనేది మనం ఇస్తాం. ట్రా ఓకే డ్రామా రాష్ట్ర ట్రంక్ అన్నప్పుడు మనం ఈ సింబల్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ రా అనేది దాకి రావత్తు ఇచ్చేటప్పుడు చాలా మంది ఈ విధంగా ఇస్తారు. నెక్స్ట్ హాకి రావత్తు ఇచ్చేటప్పుడు ఈ విధంగా కూడా ఇస్తారు. ఓకే ఎస్ థ్యాంక్ యూ.